సన్నిధిలో కూర్చుందా. మొదటిగా నన్ను ఇలా సజీవుడిగా ఉంచి సజీవమైన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. మీ తరపున కూడా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని సన్నిధికి ఆయా ప్రాంతాల నుంచి ప్రయాసపడి దేవుని వర్తమానాన్ని వినాలని ఆశ కలిగి ఎంతో ఆసక్తితో నేను నిజంగా వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఏదేమైనప్పటికీ దేవుడు మనకు ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్న దినాన ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందు ఈ వాక్యాన్ని ఎలా నేను సిద్ధపడటం జరిగిందో మీకు చెప్తే అర్థమవుతుంది. లేకపోతే ఈ వాక్యం ఖచ్చితంగా మమ్మల్ని ఏదో అంటున్నాడు పాస్టర్ గారు అన్నట్లుగానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వాక్యం ఎలా ఉంటుందంటే పాస్టర్ గారు నన్నే అంటున్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఎవరికైనా సరే మీ అందరికీ అలాగే ఉంటుంది. శబ్దాంతరాల ద్వారా వినేవారికి కూడా, మైక్ వినేవారికి కూడా, లైవ్లో చూసేవారికి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ వాక్యంలో ఉన్న కోణం అలాంటిది. దేవుని స్తోత్రం. నిజంగా నిన్న ఉదయకాల సమయంలో నేను మా పాస్టర్ గారిని బండి మీద తీసుకెళ్ళి ఒక చోట ఆగి సేవకులు చెప్పే బురిడి మాటలు, చాలా మంది చెప్పే బురిడి మాటలకి వీళ్ళు కూడా లోపడిపోయి దానికి ఆకర్షణ ఆ విధానంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏమవుతున్నారంటే అలాగ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కన్వీనియంట్ భక్తి, అవకాశాన్ని బట్టి భక్తి చేయటం. మేము పలానా టయానికి పలానా చోటకి వెళ్తే మేము పని చేసుకోవటానికి అవకాశం ఉందండి. కన్వీనియంట్ భక్తి. నిజంగా ఈ రెండిట్లో ఏది దేవుడికి ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. కన్వీనియంట్ భక్తి అంటే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళటం, అవకాశం ఉన్న చోటకి వెళ్తాం, అవకాశం ఉన్న చోటకి వెళ్ళి ఆ రెండు మాటలు విని ఈ ఆదివారాన్ని గడిపాం. ఇది కన్వీనియంట్ భక్తి. జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గర కూడా చాలా మంది ఉన్నారంట. ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గర కూడా చాలా మంది ఉన్నారంట. కన్వీనియంట్ భక్తి, ఆకర్షణీయమైన భక్తి. జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో మనుషులకి వాస్తవం అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ కావాలి. కచ్చిప్పులో నుంచి ఏం తీయాలంట? పావురాళ్ళు తీయాలి. కచ్చిప్పులోంచి పాములు తీయాలి. కచ్చిప్పులోంచి ఏదన్నా తీస్తే కచ్చిప్పులో స్వస్థత వస్తుందంటే, కచ్చిప్పుల్లో ఏదో వస్తుందంటే దారం కట్టి 200-500 అడిగితే దారాలు కట్టి స్వస్థత వస్తుందంటే తీసుకుంటారు. దారం కట్టి కచ్చిప్పు ఆ 30 రూపాయల కచ్చిప్పుని 100 రూపాయలకి అమ్మే మ్యాజిక్ కావాలి చాలా మందికి. నిజంగా ప్రియులారా, ఎందుకు వస్తానంటే లాజిక్తో పని లేదు, మ్యాజిక్. నేను ఒక మాట చెప్తాను. నేను నిజంగా ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు? మేము కావాలి, మాకు ఇది కావాలి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి ఇస్తున్నారు. వారికి అవసరమైన దానికి వారి పిల్లల్ని అపరేట్ పంపాలనో, అమెరికా పంపాలనో, ఇంకో దానికి పంపాలనో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి అనే మాటను యాడ్ చేసి ఇక్కడ వాళ్ళు స్వలాభం వాళ్ళు చూసుకుంటే, ఈ మంద ఉన్నారు చూసావా, ఆకర్షణీయానికి లోనయ్యే మంద నిజంగా కన్న తండ్రిని వదిలిపెట్టి పక్కోడిని నాన్న అని పిలిచినట్లుగా అయిపోతుంది. ఈరోజు పరిచర్య ఎలా ఉందో రండి వాక్యాన్ని చూసి చెప్తాను. ప్రియులారా, దేవుడు మాట్లాడే మాటలు కూడా నిజంగా చాలా రుజువులు ఇవ్వగలను ఈరోజు నేను. అంటే ప్రతిసారి మనం చెప్పేది వాక్యమే చెప్తున్నాను, ఇంకేం చవటలేదు. వాక్యముతో కూడిన రుజువులు చాలా ఇస్తాను, కావాలని మీరు తీసుకోవాలి. నిజంగా మళ్ళీ చెప్తున్నాను, లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ కావాలి. మ్యాజిక్ అయితే బాగుంటది, అది కాసేపు నవ్వుకోవచ్చు, చాలా ఆనందంగా రావచ్చు. అది సినిమాని ధ్యానం చేసుకున్నట్లుగా వాడు భలే కామెడీ చేసాడు అనుకుంటా వస్తాం కదా, అలా రావచ్చు. అదే చాలా వాక్యం విన్నాం అనుకో, ఈ వాక్యం ఎలా ఉంటుందంటే రెండంచులు ఖడ్గం కదా, గుండెల్లో గుచ్చుకునిద్ది, శరీరంలో గుచ్చుకునిద్ది, మూలుగుల్లోకి వెళ్తుంది, నరముల్లోకి వెళ్తుంది, ఎముకల్లోకి వెళ్తుంది. కాబట్టి మన తలాంపు మొత్తంలో కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఇది నొప్పిగా ఉంటది, ఇది ధ్యానం చేయలేము మనం, ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని చాలా మంది చేసే పొరపాటు ఇక్కడ రాయబడి ఉంది. రండి చూద్దాం ఒక మాటని. ఈ మాటను బట్టి నేను వాక్యాన్ని ప్రిపేర్ అవ్వాలని ఆలస్యం కూడా చేయకుండా ఆమెను అక్కడ దించేసి ఇంటికి వెళ్ళి నేను అడిగాను ప్రభుని, ప్రభువా ఒక్కసారి ఆకర్షణీయమైన మాట నాకు తెలియపరుస్తావంటే ఆయన తెలియపరిచిన వాక్యాన్ని చూద్దాం. రండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూసి తర్వాత మిగతా వాక్యంలోకి వెళ్దాం. ప్రియులారా, అట్టి పిమ్మట
అట్టి పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోకి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. పరమ తండ్రి మీ కొందనాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు. ప్రభా, నీ చిత్తంలో నీ ఇష్టంలో నాయన మరొకసారి ప్రార్థన చేస్తున్నాం నీ సహాయం కొరకు. నాయన మీ సహాయం మాకు కావాలి ప్రభా. నీ సహాయం లేదే మేమేం చేయలేం. కన్ను రెప్ప కొట్టలేం, కాలు తీసి వేయలేం, నోరు తెరిచి మాట్లాడలేం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ దినం ప్రత్యేకించి మరొకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, మీరు సహాయం చేస్తారని ప్రభా. మీరు ఆకర్షించిన మీ ప్రజల గురించి మాట్లాడబోతున్నాను నాయన. అల్పుడునైనా నన్ను బలపరచండి, నీ జ్ఞానంతో నింపండి, నీ ఉద్యమంతో నింపండి, నీ ఉరవడని దయచేయండి, నీ ప్రేమను దయచేయండి నాయన. అదిగో నా తండ్రి, నీ రోషమును దయచేయండి నాయన. నువ్వు చెప్పినట్లు అధికారము కలిగి నీ వాక్యాన్ని ప్రకటించడానికి అల్పుడునైనా నాకు సహాయం చేయి. నీ నోరికి పోరుగా నీ చేతి ఆయుధంగా నన్ను వాడుకోండి. వచ్చిన బిడ్డలను దీవించండి, రావాల్సిన వారిని నడిపించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి కూడా నాయన పట్టబడి కట్టబడి నాయన ఇదిగో నా తండ్రి అయ్యా, నిన్ను అంగీకరించే వారిగా ఉండటానికి మీరు ప్రతి వారిని ఆకర్షించి నడిపించమని యేసు నామములో మామనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. ఏమని రాయబడిందంట? పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ వాక్యం ఎవరి ద్వారా రాయించబడిందంటే జాగ్రత్త, దేవుని ప్రేరేపణ బట్టి ప్రవక్త అయిన హోషేయ చేత ఈ మాటలు చెప్పబడుతున్నాయి, రాయించబడుతున్నాయి. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ప్రజలైన వారు నా మాట వినడం లేదని హోషేయతో మాట్లాడబడుతున్న ఈ మాటను వినండి జాగ్రత్తగా. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడంట, అబ్బాయి నా ప్రజల్ని నేను ఎంతగానో రక్షించాను, నా ప్రజల్ని నేను ఎంతగానో పోషించాను, నా ప్రజల్ని నేను ఆదుకొని నేను వారందరికీ కావాల్సింది ఇస్తే వాళ్ళు నన్ను విసర్జించి నన్ను పట్టించుకొనక నన్ను కాదని ఎవరినో వెంటాడుతూ నన్ను బయలుగా తీసుకొని బయలును దేవతగా తీసుకొని లేదు దేవుడిగా తీసుకొని నా మాట వినకుండా దారి తప్పిపోయిన వీరిని నేను అసలు లక్ష్య పెట్టను. నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకొని ఆ వేశ్యతో కాపురం చేసి ఆ వేశ్య ద్వారా పిల్లలను కని వారికి ఈ పేరు ఆ పేరు పెట్టు. ఎందుకంటే నేను ఇశ్రాయేలు మీద జాలి లేని వాణ్ణి కాబట్టి నీ కూతురికి జాలి లేని పేరు ఒకటి పెట్టమని ఇలా చెప్పుకుంటూ వెళ్ళి అంటున్నాడు కదా. వీళ్ళందరినీ ఇలా నేను చేసి వీళ్ళందరికీ మరలా జ్ఞానోదయం కలిగేటట్లుగా నేను ఒక రోజున వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాను. ఆ జ్ఞానాన్ని ఇచ్చిన రోజున నా స్థితి ఇప్పుడు కన్నా అప్పుడే బాగుంది అని అనుకునేలాగా చేస్తాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వేటగాండ్రుని వెంబడిస్తూ వాడు చేసే దానిని ప్రతిదాన్ని కూడా వీళ్ళు వెంబడిస్తున్నారు. నేనిచ్చిన నగలు, నేనిచ్చిన ఆయుష్, నేనిచ్చిన కండలు, నేనిచ్చిన బలము ఇవన్నీ తీసుకొని నన్ను కాకుండా వీళ్ళు అన్య దేవతలను వెంబడిస్తూ నడుస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద నాకు కోపం వచ్చింది అని చెబుతూ ఆ కిందకొచ్చి ఇప్పుడు మీరు చదివిన మాట ఏమంటున్నాడంటే మరలా వీళ్ళని నేను ఆకర్షించి ఎడకు తీసుకెళ్తానంటే అరణ్యములోనికి తీసుకువెళ్తాను అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అరణ్యంలోకి తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తాడట? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మరొక మారు కూడా ఈ మాటను మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడతాను అని. ప్రియులారా, ఇప్పుడు అరణ్యం అంటే ఏమిటి? లోకం. అరణ్యం అంటే మళ్ళీ లోకంలోకి తీసుకెళ్తాను. ఎందుకు తీసుకెళ్తాం? ఒకప్పుడు లోకంలో ఉన్నవారిని ఈయన్ని ఒకప్పుడు లోకం అంటే పాపం, పాపం అంటే ఐగుప్తులో ఉన్న వారిని తీసుకొచ్చి బాగు చేస్తే మరలా వీళ్ళు మాటినకపోతే మరలా వీళ్ళు దారి తప్పిపోతే ఆయన అంటున్నాడు కదా, మరలా నేను వారిని ఆకర్షించి మరలా ఏడకు తీసుకెళ్తానంట. నీ గతంలోకి తీసుకెళ్తా, నీ బాధల్లోకి తీసుకెళ్తా, నీ ఏడుపుల్లోకి తీసుకెళ్తా, నీ కన్నీటిలోకి తీసుకెళ్తా, నీ కష్టాల్లోకి తీసుకెళ్తా, నీ నష్టాల్లోకి తీసుకెళ్తా. నువ్వు ఏ రోజైతే అప్పుడు ఎలా ఏడ్చావో అలా ఏడ్చిన తర్వాత మరలా నేను ప్రేమగా మాట్లాడతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త. ఎప్పుడు గుర్తొచ్చింది? నిజమే,
చేసిన మేలు మళ్ళా గుర్తు రావాలంటే, ఆ మేలు పొందుకున్నవాడు మర్చిపోయినా మరలా అలాంటి బాధే వస్తే, ఆడే గనక ఉంటే నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, ఆమె గనుకుంటే నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అని ఒక మనిషి గురించి నువ్వు ఎలాగ ఆలోచిస్తావో మరలా కూడా అదే మాట మాట్లాడతావట. ఆయన నాకు చేసిన మేలు ఇది అని ఆలోచిస్తావండి. జాగ్రత్త ప్రియులారా, దేవుని దగ్గర కూడా ఆయన చేసిన మేలును మర్చిపోయి దేనికి లోనవుతున్నారంటే ఆకర్షణానికి లోనవుతున్నారు. నిజంగా ఏ ఆకర్షణ ఇది? నిజంగా రంగుల రోకం, పాపమనే ఆకర్షణ, పురుడి మాటలకి, బూటకపు మాటలకి, పనికిరాని మాటలకి, చాలా నీ జీవితాన్ని పాడు చేసే మాటలకి ఏమవుతున్నావట? లోనైపోతున్నావు. దీనికి ఇష్టపడుతున్నావు కానీ నిజమైన వాక్యానికి ఇష్టపడడం లేదు. అవునా కాదు? నిజమైన దేవుడు పాపము నుంచి విడిపించి, బాధల నుంచి తప్పించి, నిన్ను తీసుకొచ్చి క్షేమమైన స్థలంలో పెడితే మరలా నువ్వేం చేస్తున్నావంటే, ఆయన నా దేవుడు కాదు, ఆయన కాదు మమ్మల్ని రక్షించింది, ఆయన కాదు మమ్మల్ని విడిపించింది. అవునా కాదు? అలనాడు ఇశ్రాయేలీలు కూడా ఒక దూడను తయారు చేసుకొని ఈ దూడే మమ్మల్ని నడిపించింది అన్నారట కదా. జాగ్రత్త ప్రియులారా, ఈనాడు చాలా మంది చేసే పని ఏంటంటే ఆకర్షణం. ఏ మాటకి? సేవకుడు చెప్పే ఏ మాట పడితే ఆ మాట వినేసి దానిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆకర్షణమైన భక్తి దానికి కన్వీనెంట్ ఉన్న భక్తిగా చేస్తున్నారు. ప్రయాసపడే వాళ్ళు లేరు, నిజంగా వెంబడించే వాళ్ళు లేరు, నిజంగా ప్రేమించే వాళ్ళు లేరు, నిజంగా కష్టపడి దేవుణ్ణి వెంబడించే వారు లేరు, కష్టాన్ని ఇచ్చేవాడు లేడు. అంటే మీకు అర్థమవటానికి చెప్తున్నారు. కష్టాజీతం అంటే ధనమే అనుకుంటున్నారేం? కాదు. కష్టాజీతం నీ కండలను కరిగించే భక్తి లేదు, నీ తెలివినిచ్చే భక్తి లేదు, నీకు కలిగిన ఏది నీ ఇచ్చేదే శక్తి లేదు. నీకు చివరాఖరికి ఇచ్చే ఆ ధనములో కూడా ఇక్కడ వాక్యమిని ఎక్కడో దశం భాగాలు ఇచ్చే దరిద్రాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు క్రైస్తవులు చాలా మంది. నిజంగా ఇక్కడ దేవుడు రక్షిస్తే, దేవుడు ప్రేమిస్తే, దేవుడు నడిపిస్తే ఎవరో ఒక బయలు దేవతల్ని పూజిస్తున్నారంట ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, మళ్ళా ఇలా తీసుకెళ్ళి అక్కడే పడేస్తే అప్పుడు బుద్ధి వచ్చింది కదా. బుద్ధి వచ్చినప్పుడు మరలా నేను ఆకర్షిస్తా. దేవుని స్తోత్రం. దేని చేత? దేవుని మాటల చేత. దేని చేత? దేవుని ప్రేమ చేత. దేని చేత? ఆయనకున్న వాత్సల్యం చేత. నిజమే, ఒక మనుష్యుడు ఇంకొక మనుష్యుడు పాపం చేస్తే వదిలిపెడతాడేమో, క్షమించలేడేమో, కానీ ఆయన అంటున్నాడు కదా, నేను మరలా నిన్ను క్షమించి ఆకర్షించి నడిపిస్తా. అప్పుడేమిస్తానంటున్నాడు తెలుసా? మళ్ళీ వాళ్ళకి ద్రాక్ష తోటలు ఇస్తా, వారికి గానుగులు ఇస్తా, వారికి ఆస్తులు ఇస్తా, అంతస్తులు ఇస్తా, అన్ని క్షేమాన్ని ఇస్తా. ఎంత జాలి కలిగిన దేవుడు అండి. గట్టిగా ఒకసారి మీరు జాగ్రత్తగా వినాలి. అంటారో వీళ్ళు దేవుని బిడ్డలు కాదంటారో వాళ్ళ దగ్గరికంట అక్కడ అంటున్నాడు కదా 19:20 కూడా ఏమంటున్నాడు తెలుసా? మరలా నేను వారిని ప్రధానము చేసుకుంటాను అంటున్నాడు ప్రియులారా. దేవుని స్తోత్రం. మొదటేమన్నాడు తెలుసా? నువ్వు నా భార్యవి కాదు అన్నాడు. నేను నీ వాణ్ణి కాదు. నువ్వు కన్నా పిల్లలు ఎలాంటి వాళ్ళు తెలుసా? వేసే సంతానం. కాబట్టే నీవు నాకు సంబంధం లేదు అని చాలా కఠినంగా మాట్లాడిన ఆయన అంటున్నాడు, తర్వాత మరలా నేను నిన్ను ప్రధానము చేసుకుంటాను నీ నీతిని బట్టి. హలో, మీకు వాక్యం అర్థమవుతుందా? అర్థమైతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మళ్ళీ నీకున్న నిన్ను ప్రేమించి వంకర మార్గంలో నుంచి విడిపించి తీసుకొచ్చి నిన్ను రక్షించి నీకు మారు మనసు రక్షణ బాప్తిస్ అనుభవం ఇచ్చి ఎవడో ఒక సేవకుణ్ణి, ఎవడో ఒక నత్తోడ్నో కుంటోడ్నో గుడ్డోడు ఆడి మాటలకేగా నువ్వు బాప్తిసం తీసుకుంది మొదట. అవునే కాదు? బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు దేవుని వాక్యం ముందు చాలా బాగుంది, తర్వాత ఎందుకు బాగోటలేదు? హలో, నీకు అర్థం కావట్లేదు. అవునా కాదు? మొదట చాలా బాగుంది, ఆ సేవకుడు చెప్పిన మాటే. తర్వాత ఎందుకు బాగోట్టలేదు? ఆ సేవకుడు చెప్పిన మాట. అయితే సేవకుల్లో లోపం ఉండాలా, లేకపోతే విశ్వాసుల లోపం ఉండాలా? దేవుని స్తోత్రం.
దేవుళ్ళ లోపం ఉంటుందా? దేవుళ్ళ లోపం ఉండిద్దా? ఉండదు. మరి లోపం లేని దేవుణ్ణి ఎందుకు వదిలిపెడుతున్నావు? లోకములో ఉన్న నిన్ను పరలోక నిత్యరాజ్యానికి వారసురాలుగా చేసి పల్లలో చేయమని అవకాశం ఇచ్చి నిన్ను నేను ప్రధానము చేసుకుంటా, మరలా ఇడిచిపెట్టా, కానీ మరలా ప్రేమతో తీసుకొస్తా. ఆకర్షణ. ఈ రోజున దేవుని మాటలకి ఆకర్షింపబడట్లేదు జనాలు, మనుషుల మాటకి ఆకర్షింపబడుతున్నారు. దేవుని స్తోత్రం. హలో, మీకు అర్థమవుతుందా? ఏంటంట? దేవుని మాటలకి ఆకర్షింపబడట్లేదు. ఎందుకని? దేవుని మాటలో నీతి ఉంది, దేవుని మాటలో యథార్థత ఉంది, దేవుని మాటలో పరిశుద్ధత ఉంది, దేవుని మాటలో పవిత్రత ఉంది, దేవుని మాటలో ఖచ్చితం ఉంది, దేవుని మాటలో నిత్యముగా ఉండాలి, నిబంధనగా ఉండాలి, దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించాలంటే ఇది ఏది చేయటానికి లేదు. అందుకని దేవుడి మాట కాకుండా ఆకర్షణమైన మాట ఏంటంటే, ప్రియులేరా మీరు ఏ స్థితిలో ఉన్నారు రండి, మీరు బాగు చేయబడతారు. ప్రియులేరా మీ గుప్పిళ్ళు విప్పండి, మీరు దీవించబడతారు. డబ్బులు లేకపోతే అప్పు తీసుకొచ్చి ఇయ్యండి, మీరు ఆశీర్వదించబడతారు. చెనక్కాయలు అమ్ముకునే ఆమె 10,000 మాకు స్పాన్సర్ చేస్తే ఆమె దీవించబడింది. చెనక్కాయలు అమ్ముకునే ఆమె కనపడదు, చెనక్కాయలు అమ్ముకునే ఆమె పేరే కనపడింది. కలవర్ టెంపుల్ సతీష్ గారు ఈ మాట చెప్పి నా దగ్గర 10,000 తీసుకున్నాడు. జాగ్రత్త చెప్తున్నా ఈ మాట వినండి. మేము ఆకర్షించబడ్డాం ఆ మాటకి. జాగ్రత్త. చాలా మందిని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి వృక్షదొక్కుని ఆయన 10,000 స్పాన్సర్ చేశాడు. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. వృక్షదొక్కి ఆయన ఏడి చెనక్కాయలు అమ్ముకున్నాము, ఏది కనపడాలిగా. నీకింత చేస్తే ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నావు. ప్రియులారా జాగ్రత్త. ఇప్పుడు బ్యాండేజ్ ఏందంట, చాలా మందికి ఇప్పుడు బ్యాండేజ్లు అమ్ముతున్నారు. మళ్ళీ ఏం బ్యాండేజ్ ఇది? ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ కాదది. ఏం బ్యాండ్ అది? వర్షిప్ బ్యాండ్. ఏదైనా అమ్ముతారు, తప్పు అయింది కాదు. ఎవరిది? ఆకర్షణీయానికి లోన్ అవుతున్నారే. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ నంబూరు వెళ్తున్నారు, మంచిదే. కానీ నీకు తలనొప్పి వస్తే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడు ఎవడు? నీ ఇంట్లో పెళ్ళైతే లగ్న పత్రిక రాసేది ఎవడు? నీ ఇంట్లో కృతజ్ఞత కూడిక లేదు, జ్ఞాపకార్థ కూడిక అయితే వాక్యం చెప్పాల్సింది ఎవడు? అప్పుడు కనపడతాడు ఈడు. ఎవడు? లోకంలో ఇక్కడ లోకల్గా ఉన్నవాడు. కానీ ప్రతిసారి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? జాగ్రత్తగా. మళ్ళీ నేను ద్వేషంతో చెబుతున్నా, తప్పు వాళ్ళది కాదు. ఆయన ఏదైనా చెప్తాడు. నిజంగా ఏం కొద్దు వాళ్ళకి? ఏం కొదువ చెప్పనా? ఆస్తి కొదువ. మేము ఆస్తి పరులు, వాళ్ళ ఆస్తి లేదు వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఏంటంట? వాళ్ళకి ఆస్తి లేదు కాబట్టే మనుషుల దగ్గర మనీ కోసం మాటలు చెప్పి సంపాదిస్తారు. వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసుకుంటారు. ఈయనే నీకు బుద్ధి లేదా? ఈయనే నీకు జ్ఞానం లేదా? జాగ్రత్త ప్రియులారా. నేను చెప్తుంది అదే. మనిషికి కావాల్సింది లాజిక్ కాదు, మ్యాజిక్ కావాలి. ఆకర్షణమైన భక్తి కావాలి. ఏంటంటే మళ్ళీ ఏం కావాలి? కన్వీనియంట్ భక్తి కావాలి. నేను తెల్లారగట్ట 6 గంటలకు వెళ్తే నేను మళ్ళీ వచ్చి పని చేసుకోవచ్చు. లేకపోతే మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తే తిని నిద్రపోయి వెళ్ళొచ్చు. లేకపోతే 12 గంటలకు వెళ్తే మా ఆయనకి మా పిల్లలకి చాకిరి చేసి వెళ్ళొచ్చు. ఏం భక్తి అండి? ఏం భక్తి ఇది? నీది ఆలోచిస్తున్నావు కానీ నీ దేవుని కోసం. ఇక్కడ నేను పొరపాటు మాట్లాడట్లా. అదేంది? ప్రార్థనకి వెళ్తున్నారుగా, వెళ్ళొచ్చుగా. అది తప్పు. ఎలా తప్పు? నీ కన్వీనియంట్ చూసుకొని వెళ్తున్నావు చూడు, అది తప్పు. హలో, నేను అన్న మాట కరెక్టా కాదా? నువ్వు అన్నిటికీ తలకైపుతావు కానీ అసలు విషయం వేరే ఉండేది. జాగ్రత్తగా వినాలి. కన్వీనియంట్ భక్తి కాదు చేయాల్సింది. నువ్వే స్థితిలో ఉన్నా ఆదివారమే దేవుడికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. చాలా మంది ఈ మాట చెప్తుంటే ఆకర్షణమైన దానిలోకి దేవుణ్ణి ఆరాధించట్లా. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను వాళ్ళ మీద పడట్లా,
వెళ్ళే జనాల గురించి మాట్లాడతారు. రక్షించిన వాడిని గురించి కాదు వీళ్ళు ప్రార్థన చేస్తుంది. రక్షించిన వాడి దగ్గర, రక్షణ పొందిన వాడి దగ్గర కాదు వీళ్ళు తపన పడుతుంది. ఏంటంటే కన్వీనియంట్, రెండోది ఆకర్షణమైన మాటలు కావాలి. ఏ మాటలు కావాలి? వెళ్ళంగానే టీ స్నాక్స్ ఇచ్చి కూర్చోబెట్టి చేతులు కవర్ పెడితే, నిన్న చెప్తున్నారు నాకు, ఏమన్నారు తెలుసా? ఎమ్మటే పడుతున్నారండి. నంబూరు కలవర టెంపుల్కి వెళ్తే ఎమ్మటే పడుతున్నాడు కవర్ తీసుకొని. ఎంత రాస్తావు? కృతజ్ఞతగా ఎంత రాస్తావు? స్పాన్సర్ ఎంత చేస్తావు అని కవర్లు తీసుకొని ఎమ్మటే పడుతున్నారంట. ఎలాగా అంటే రోడ్డు మీద పిల్లలు, బాబు అమ్మలేదు నానలేదు అని ఎమ్మటే పడతారు, చూసావా? అలాగే ఎమ్మటే పడుతున్నారండి. అంటే దేనికి నువ్వు వెళ్తున్నావు అక్కడికి? వాళ్ళు ఎమ్మటే పడుతున్నారని చెప్పటం ఎందుకు? నువ్వు వెళ్ళకపోతే నీ ఎమ్మటే పడరు కదండి. అంతేనా కాదా? మేము వెళ్ళాం, తెలంగాణలో కవర్ చేతులు పెట్టి రాసాం, అది మాకు తెలియలేదు. రెండోసారి పాపం తీసుకెళ్ళంగానే అప్పు తీసుకెళ్ళి 10,000 ఇచ్చాం. తప్పు లేదు, దేవుని సువార్త ప్రకారం. కానీ మేము కూడా దానిలో ఉంటే దేవుడు మా నేత్రాలు తెరిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, నీవు రక్షించిన దేవునికి విధేయత చూయిస్తావా? లేకపోతే ఎవరో ఏదో చెప్పిన మాటకి, ఆయన ఒక్కడే కాదు, చాలా మంది పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, అందరి పేర్లు చెప్పగలం. కానీ నాకు అట్ట ఇష్టం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా వాళ్ళదా తప్పు? ఎవరిది? దేవుడు పాపం నుంచి నిన్ను విడిపించి తీసుకొచ్చి పక్కన పెట్టాడు, ఆయనదా తప్పు? ఏమండి? ఎవరో ఏదో చెప్తే మరలా నువ్వు ఆయన మర్చిపోయి అక్కడికి వెళ్తే ఎవరి తప్పు? జాగ్రత్త. ఇప్పుడు ఒక ఆలోచన వీళ్ళకి కలగొచ్చు, జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఏమేమి ఒక చోట రక్షణ పొందింది, రక్షణ పొందిన తర్వాత ప్రార్థనకు అక్కడికే వెళ్తా ఉండేది. నేను వాక్యం చెప్తున్న తర్వాత, నేను ప్రార్థన పాస్టర్గా వాక్యం చెప్తున్న తర్వాత కూడా దశమ భాగం నాకు ఛానల్ ఇవ్వలేదు. ఆమె ఇవ్వలేదు, నేను కూడా అడగలేదు. ఏమ్మా అడిగానా? ఎదురుగా మాట్లాడుతూ ఉండు అప్పుడప్పుడు. మాట్లాడాల్సిందే, జాగ్రత్తగా విను. నువ్వు నాకు ఇచ్చావా? ఇవ్వలేదు. ఎందుకని? మీ ఆత్మీయ తండ్రి దగ్గర ఇచ్చావు, కరెక్టే. నువ్వు చాలా కరెక్ట్. ఈ మాట నేను చెప్తున్నాను. మీ ఆత్మీయ తండ్రికి దశమ భాగం ఇచ్చావు, మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్తా ఉండేదాన్ని. అయితే తను ఒక రోజున వచ్చి నేను అక్కడికి వెళ్ళను అనే మాట మాట్లాడు. ఎందుకు మాట్లాడావు? ఎందుకు ఆ మాట అంటే, అక్కడ కొంచెం హేళన నాకు ఎదురయ్యింది కాబట్టి నేను వెళ్ళను. సంఘాన్ని వేడాలంటే ఏదో కారణం ఉండాలి, దానికోసం చెప్తున్నాను. సంఘాన్ని వేడాలంటే ఏదో ఒక కారణం ఉండాలి, కారణం లేకపోతే కుదరదు. జాగ్రత్తగా వినాలి. ఆ మాటని నేను తీసుకొని, అదేంటి అయినా సరే ఒకసారి వెళ్ళంటే, నేనైతే వెళ్ళను, అవసరమైతే ఇంటికాడైనా ఉంటా కానీ నేను వెళ్ళను అన్న తర్వాత దశమ భాగం నాకు ఇవ్వటానికి ఇష్టపడి నేను తీసుకుంటా ఉన్నాను. జాగ్రత్తగా ఈ మాట. ఎందుకంటే నువ్వు నీ దేవుని వాక్యాన్ని ప్రకటించిన అక్కడ నీకేదన్నా కొదువైతేనే నువ్వు ఇంకొక చోటకు వెళ్ళాలి, అవునా కదా? ఈరోజు సంఘాలని ఓరకని విడిచిపోతున్నారు. ఎందుకు విడిచిపోతున్నారంటే ఆకర్షణీయమైన మాటలకి సంఘాలు విడిచిపోతున్నారు. నష్టమేమి లేదు. ఎవరికి నష్టమో తెలుసా? ఎవరైతే సంఘాలు విడిచి వెళ్తారో వాళ్ళ ఖచ్చితంగా నష్టం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక రోజు నిజం తెలిసింది, అంతేగాని శాపాలు కాదు ఇది. ఆ తర్వాత ఆమె ఇక నన్ను వెంబడిస్తా ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. నేను వాక్యం చెప్పిన చానాళ్ళు ఆమె వెళ్తానే ఉంది వాళ్ళ ఆత్మీయ తండ్రి దగ్గరికి. తర్వాత హేళన. ఏ హేళన అంటే అది కూడా మీకు చెప్పాలిగా. నేను సేవకుండా ఈ వాక్యం చెప్తుంటే ఏదో 2 మాటలు నేర్చుకొని వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పామని బిల్డప్ ఇస్తే అది ఎలా వాస్తవమైద్ది? అమ్మ రజనీ అని పేరు పెట్టి మరి అడగటం వల్ల ఆమె అవమానానికి గురయింది. ప్రియులారా, నేను ఆ మాట చదవటానికి 45,000 ఖర్చు పెట్టా. 2 రోజులు మీటింగ్ చెప్పా. నేను ఆ 2 మాటలు నేర్చుకుంది సినిమా మాటలు కాదు, దేవుని వాక్యాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ 2 మాటలు చదవటానికి 45,000 ఖర్చు పెట్టా. 2 రోజులు మీటింగ్ 2019లో. గుర్తుందా మీకు? 2019లో మే నెల 30-31 తారీఖున 2 రోజులకి 45,000 ఖర్చు పెట్టి దరిదాపు అసలు భయంకరమైన మీటింగ్ పెట్టాను.
ఆ 2 మాటలు. ఏ 2 మాటలో? నేను నేర్చుకుంది దేవుడి దగ్గర, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉన్నానని ఆ 2 మాటలు చదవడానికి 45,000 ఖర్చు పెట్టాను ప్రియులారా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీ సంఘాన్ని నువ్వు వేడాలంటే అయితే సేవకుడి దగ్గర తేడా ఉండాలా, లేకపోతే మన దగ్గర తేడా ఉండాలా. మన దగ్గర తేడా ఉంటే అది మనకు నష్టం. సేవకుడి దగ్గర తేడా ఉండి సరైన వాక్యం అందట్లేదండి మాకంటే నువ్వే సంఘానికైనా వెళ్ళొచ్చు. రెండవదిగా, ఇప్పుడు కుష్మ ఉంది ఇక్కడ, ఆమెది చాలా పెద్ద సంఘం. ఆమె 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడానికి కారణం, తనకు నేను చాలాసార్లు అడిగాను, ఏమ్మా ఏంటి నీకేమన్నా అక్కడ అభ్యంతరం ఉంటే చెప్పు, లేకపోతే రాకూడదంటే, మా ఆత్మీయ తండ్రి వేరు, ఆయన మాకు మంచి వర్తమానాన్ని అందించేవాడు, ఆయన చనిపోయిన తర్వాత నాకు వాక్యం అందట్లేదు, కాబట్టి దూరమైన భారమైన దేవుని వాక్యం కొరకు నేను ఇక్కడికి వస్తున్నానండి. దేవుని స్తోత్రం. రైట్. ఇప్పుడు లాజిక్ కాదు మ్యాజిక్ అన్ననే. మ్యాజిక్ చేయటానికి చాలా మంది, కానీ నా దగ్గర లాజిక్లు ఉన్నాయి. మీ ఊర్లో ఎంతమంది పిల్లలు లేని వారు, ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు, గర్భిణీలు వచ్చిన అమ్మాయి ప్రార్థన చేస్తే చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది లేచారు మీ ఊర్లో ప్రార్థన చేస్తే? మందితో కాదు ఇక్కడ సంబంధం. రంగమార్ చచ్చిపోయాడు, ఆ టీవీ స్టాండ్ ఉన్నట్టున్నాడు అతను. అలాంటి వ్యక్తి ఈ రోజున గుమ్మం పట్టినంత లావుగా తయారయ్యి రోడ్డు మీద నడుస్తా ఉన్నాడు. కేవలం మేం ప్రార్థన చేసామని కాదు, మమ్మల్ని కూడా దేవుడు ఆడ వాడుకొని అతన్ని బలపరిచి బాగు చేశాడు. ఆ కుటుంబంలోనే ఎన్ని అద్భుతాలు జరిగాయి. లాజిక్ కాదు ఇక్కడ కావాల్సింది, మ్యాజిక్లు కావాలి. అలా చూస్తే కొల్లూరు పరిసర ప్రాంతాల్లో చాలా మంది స్వస్థత పొందుకున్నారు, చాలా మంది ఇళ్ళు కట్టుకున్నారు, చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. కరోనా టైంలో చేతులు పెట్టి ప్రార్థన చేస్తే చాలా మంది బ్రతికారు. అదే కరోనా నాకు కూడా వచ్చింది. కానీ మ్యాజిక్లు చేయాలని ఎప్పుడు మేము అనుకోలేదు ప్రియులారా. ఇక్కడ ఈ మాట ఏంటంటే, మ్యాజిక్లు చేసే మనుషుల దగ్గరికి, మ్యాజిక్లు చేసే విగ్రహాల దగ్గరికి అనగా పాపాల దగ్గరికి వెళుతున్నాం. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎన్నో మేలు చేసేళ్ళకి, కానీ వీళ్ళు నన్ను విసర్జించారా, కాబట్టి వాళ్ళ మీద నాకు కోపం వస్తుంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఒక వేశ్యని వివాహం చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పు, నేను మిమ్మల్ని క్షమించను కాబట్టి, మిమ్మల్ని నేను నెట్టేశాను కాబట్టి, మీ మీద నాకు చాలేదు కాబట్టి మిమ్మల్ని నెట్టేస్తాను, అరణ్యంలోకి తీసుకెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడి ఏమిస్తాడంట, జాగ్రత్త, మనిషి మార్చుకోవాల్సింది చాలా ఉంది, ఆ మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. అందుకే అంటున్నాడు కదా, మరలా నిన్ను ఆ శ్రమంలోకి తీసుకెళ్ళి ఆ శ్రమలో నువ్వు మళ్ళీ మూలుగుతావే, మళ్ళీ ఏడుతావే, మళ్ళీ కష్టపడతావే, మళ్ళీ బాధపడతావే, ఆ బాధలను బట్టి మళ్ళీ నేనేం చేస్తా, ప్రేమగా మాట్లాడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమగా మాట్లాడి కావాల్సిన అన్ని కూడా మళ్ళీ ఇస్తానంటున్నాడు ప్రియులారా. అందుకే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. 10వ వచనంలో ఒకసారి ఆ మాట చదువుతారా? 10వ వచనాన్ని చదవండి. మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చదువు. మొదటి అధ్యాయం అని చెప్తున్నాగా, ఇశ్రాయేల్ జనసంఖ్య పవిత్రమై అమితమై లెక్కలేని ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో, జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు అవమానం పొందుకుంటావో, ఎక్కడైతే నిందన పొందుకుంటావో, అక్కడే మళ్ళీ జీవము గల దేవుని కుమారులు అనబడుదురు అని లేఖనాలు చెప్తున్నాయి. ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏంటంటే, జీవము గల దేవుని బిడ్డలమై ఉన్నాం. జాగ్రత్త, దాని గురించి మాట్లాడుకుందాం ప్రియులారా. చూద్దాం రండి, వాక్య భాగంలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 6:45, 44 నుంచి చూడమ్మా.
నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకి రాలేడు. ఆగుదాం ప్రియులారా. ఇప్పుడు చూద్దాం, దేవుని బిడ్డలందరూ చాలా మంది క్రైస్తవులు దేవుణ్ణి ఇప్పుడు వెంబడిస్తున్నారు కదా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, చాలా మంది అనుకోవటం, యేసుని మేము ప్రేమించాం, యేసుని మేమే ప్రేమించాం, యేసుని మేము వెంబడించాం, యేసుని మేము సొంత రక్షకుడిగా అంగీకరించాం, యేసుని మేమే ఆయన మీద మనమే జాలి తెలిసాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఎవడైనా సరే నన్ను పంపిన వాడు ఆకర్షిస్తే తప్ప నా దగ్గరికి రావటానికి వీలే లేదన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి మాటల చేత? దేవుని మాటల చేత, దేవుని ప్రేరేపణ చేత, తండ్రి ప్రేరేపణ చేత నీవు ఎప్పుడైతే నీ మనసు మారిద్దో, నీ మనసు మారినప్పుడు యేసు పాదాల దగ్గరికి వస్తావట. యేసుని వెంబడించాల్సిందే, యేసు దగ్గరికి రావాల్సిందే, యేసు దగ్గరికి నడవాల్సిందే. నడిచావు అంటే తండ్రి నిన్ను ఆకర్షించాడట. ఆయన ఆకర్షించకపోతే నీ మందిరంలో రావటానికి వీల్లేదు. నువ్వు ఏడ బయట తిరగటమే, కాయతకాయలు ఏరుకుంటా. హలో, మీకు అర్థం అవుతుందా? దేవుని సేవకులైనా, దేవుని విశ్వాసులైన ఎవరైనా నన్ను బట్టి, నా నీతిని బట్టి, నా యథార్థను బట్టి అంటే భ్రమ. అది మూర్ఖత్వం, అమాయకత్వం, లేకపోతే మైండ్ లేని తత్వమే కానీ మరొకటి కాదు. జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటంటే, ఆయన నిన్ను ఆకర్షించినప్పుడే నువ్వు ఎక్కడికి వస్తావట? ఎక్కడికి వస్తావు? తండ్రి ఆకర్షించినప్పుడు కుమారుడి దగ్గరికి వస్తావండి. అర్థమవుతుందా? మీరు తండ్రి ఆకర్షించినప్పుడు కుమారుడి దగ్గరికి వస్తాం. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారట ఒక ప్రాంతంలో నిలబడి, అనగా కొండ మీద నిలబడి ఆయన వాక్యం చెప్పిన తర్వాత చాలా మంది ఉండటం వల్ల ఆయన అనేకులకు ఆహారం పెడదాం అబ్బాయి చూడండి ఎవరి దగ్గర ఆహారం ఉందేమోనని ఆయన పరీక్షిస్తూ ఉంటే అక్కడ ఫిలిప్ అన్నాడట, ఇక్కడ ఎవరి దగ్గర మనిషికి ఒక ముక్క పెట్టిన చాలా వచ్చిద్ది అన్నాడట. అన్న తర్వాత ఆంధ్రే అన్నాడంట, అయ్యా ఇక్కడ ఒక పిల్లోడి దగ్గర ఒక 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అన్నప్పుడు ఇరిచి అందరికి కొట్టించాడట. ఆ తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా ఈయన రాబోయే రాజు ఈయనే అని ఆయనకి అభిషేకం చేద్దాం, పట్టాభిషేకం చేద్దామని యేసుక్రీస్తుని పట్టుకుపోయారట. పట్టుకుపోతే యేసు ప్రభు అక్కడ నుంచి తప్పించుకున్నాడు, అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాడని చెప్తున్నాడు. అక్కడ నుంచి అలాగలాగా ఆయన వాడలో వచ్చేటప్పుడు వాళ్ళందరూ ప్రజలందరూ కూడా దానిలో వచ్చేటప్పుడు వాళ్ళందరూ కలవరపడుతుంటే ఈయన నడిచి వచ్చాడని ఈ సందర్భం అంతా జరుగుతూ ఉంది. అయితే యేసు ప్రభువుని ఎదుగుతున్నారంట వీళ్ళు, చాలా మంది ఎదుగుతున్నారంట. ప్రియులారా, ఇక్కడ నేను ఇందాక చెప్పేనే ఏంటంట, కన్వీనియంట్ లేకపోతే ఇంకోటి ఏంటంట, ఆకర్షణ, కన్వీనియంట్ లేకపోతే ఆహారం కోసం, అంతేనా? జాగ్రత్తగా వినాలి. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నీ కోసం మేము వెతుకుతున్నావు, నువ్వు ఎక్కడికి పోయావు అని అడిగారట. అడిగితే ఆయన అన్నాడంటే, ఎందుకు రబ్బాయి అన్నాడట. ఎందుకు ఎదుగుతున్నారు? ఎందుకు ఎదుగుతున్నారు? దీనికోసమేగా. హలో, ఈరోజు క్రైస్తవులందరూ ఎక్కడికన్నా బాని ఇది కావాలా, దేనికోసం? అయితే మ్యాజిక్లు చేస్తాడు యేసు ప్రభు చూద్దామని ఒకటి, రెండోది ఏంటంటే ఆహారం పెడతాం తిందామని. యేసు ప్రభుని నిజంగా వెంబడించే వారు కూడా అక్కడ లేరంట. ప్రియులారా, ఆకర్షణం దేనికోసం? యేసు ప్రభు ఎవరిని స్వస్థపరుస్తున్నాడు చూద్దాం, ఎవరిని లేపుతున్నాడు చూద్దాం, ఎవరిని అది చేస్తున్నాడు చూద్దాం. అయితే ఏం చేస్తాడు? లేదంటే 2 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు తీసుకొని ఆకాశం వైపు చూపిస్తే ఆహారం వస్తుంది మనకి. అందుకని ఆయన్ని ఎదుగుదామని ఆయన ఎదుగుతా ఉన్నారంట. ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవుల జీవితాలు ఇంత దరిద్రలో ఉన్నాయి, కూటికి లేని వారిగా మారిపోతున్నారు. దీనికి ఒక కారణం చెప్తాను, వినండి. నన్ను గుంటూరు జిల్లా ఫాస్ట్ ఏమంటారు ఫెలోషిప్లో గుంటూరు జిల్లా సెక్రటరీగా జాయిన్ చేసుకున్న తర్వాత ప్రియులేరా, నేను 1-2 చోట్లకి 3 చోట్లకి వెళ్ళాను మహా అయితే ఈ 3 ప్రాంతాల్లో కూడా నాకు నచ్చలేదు. ఒక చోటకి వెళ్ళినప్పుడు నేనేమన్నానంటే, అయ్యా మనం తాడికొండలో జరిగింది ఇది. నేను అన్నాను, అయ్యా మనం చాలా మంది సేవకులు ఉన్నాం, అయితే మనమే వండుకొని మనమే తిని మనమే ఈ దేవుని స్తోత్రం చెప్పి వెళ్తున్నాం, అది ఎంతవరకు కరెక్ట్ కాదు.
అయితే మనం చాలా మంది వస్తున్నాం, 100 మంది వస్తున్నాం ఇక్కడికి. 100 మంది వచ్చేటప్పుడు 100 మందికి ఆయన ఆహారం పెట్టాలంటే 10,000 అవుతుంది. 10,000 అయిన తర్వాత మళ్ళీ ఛార్జీకి డబ్బులు ఇస్తున్నాడు. మనిషికి ఒక 200 లేకపోతే మనిషికి ఒక 500 ఇస్తున్నారు. ఇప్పుడు దీనిని బట్టి 200 వేసుకుంటే ఎంత అవుతుంది? 100 మందికి అయ్యో 20,000 అవుతాయా? 30,000 అవుతుంది. నేనేమంటానంటే అయ్యా అలా చేయకుండా ఇప్పుడు పొద్దున పూట పెట్టుకోండి, ఫాస్ట్ ఫెలోషిప్ అంటే అందరు కలిసి మాట్లాడుకోవటం పొద్దున పెట్టుకోండి. స్నాక్స్ టీ ఇచ్చి పంపించేసేయండి. అన్నాలు ఇళ్ళకెళ్ళి తింటారు. 100 రూపాయలు లేని సేవకుడు ఎవరు ఉన్నారు? అయితే నేనేమంటానంటే ఈ డబ్బులు ఎవరైనా తాటాకు లేనోళ్ళు, లేకపోతే రేకులు లేనోళ్ళు, లేకపోతే స్థలం లేనోళ్ళు ఉంటారు, ఆయనకి ఇవ్వండి, దానికి పనికొత్త ఈ సేవకుడికి అని అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మో మనిషికి 500 వేసుకోగలమా? నెలకి మనిషికి 500 వేసుకుందామంటే నేనన్నమాట. వాళ్ళు ఏమంటారంటే మనిషికి 500 వేసుకోగలమా? ఏమండి మీ సంఘంలో పలాంది లేదంటే విశ్వాసికి చెప్తే విశ్వాసి తెస్తారా? తేరా 500 పెట్టి అమ్మా నేను పలానా చోట కట్టాలంటే 500 ఇయ్యరు. ఎందుకంటే ఇతరులకి పెట్టే ఉద్దేశం లేదు. మనమే తీసుకోవాలి, మనమే తినాలి, మనమే బాగుండాలి. ఇంకొక సేవకుడు ఎదగటానికి అస్సలు సమస్య లేదు. దేవుని స్తోత్రం. జాగ్రత్త ప్రియులారా. దేనికి వెళ్తున్నామంటే భోజనం పెట్టి 200 ఇస్తారంట ఆయనకి, అందుకు వెళ్తున్నాం. యేసు ప్రభు దగ్గర కూడా అంతే. ప్రయాణం ఉచితం, అవునా కాదు? ప్రయాణం ఉచితం, తిండి ఉచితం, ఆయన ఏదన్నా చేస్తే చూడటం కూడా ఉచితమే. ఈరోజు నా ప్రియులు చాలా మంది క్రైస్తవులు ఏమైపోతున్నారంటే, కొంతమంది వాస్తవం చెప్పాలంటే 100 రూపాయలు ఛార్జీ పెట్టుకుని వెళ్ళినా కూడా సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది? అక్కడ ఏం పొందుకోవాలో అవి పొందుకుందాం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాడు. వచ్చిన నువ్వు ఆలోచించాల్సింది ఇది. ప్రార్థనకి వెళ్ళి నీవు ఎవరి వల్ల ఆకర్షించబడ్డావు? దేవుని వల్ల ఆకర్షించబడ్డావు. తండ్రి వల్ల ఆకర్షిస్తే కుమారుణ్ణి అంగీకరించావు. అర్థమవుతుందా? కుమారుని అంగీకరించి నీవు నిత్య జీవంలో ఉంటావట. ఈ రోజున బల్లలో చేవేసే మనం నిత్య జీవంలో ఉండాలంటే జీవాహారమై ఉన్న యేసుని భుజించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఏమండి, ఏమని రాయబడింది అక్కడ కింద? అంత్య దినములలో నేను వానిని లేపుదును. ఎవరిని? తండ్రి చేత ఆకర్షించబడి కుమారుణ్ణి రక్షకుడిగా అంగీకరించి, కుమారుణ్ణి అంగీకరించి నడిచేవాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు అంత్య దినాల్లో లేపబడతాడంట. అంత్య దినాల్లో లేపాలంటే ఏం చేయాలా? మీరు తినే ఆహారం కాదబ్బాయి, నేనిచ్చే ఆహారం ఉంది. అది జీవాహారం, అది పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారం, అది నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు ఎతుకుతున్న ఆహారం కోసం కాదు. ఇక్కడ మీరు ఏ ఆహారం కొరకు వెతుకుతున్నారు? చేపల కోసం, రొట్టెల కోసం వెతుకుతున్నారేమో, కానీ మీకు జీవాహారాన్ని నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమో ఆకలి కొనడని నాయందు విశ్వాసం ఉంచు. నాయందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు నువ్వు తప్పికొనడు. జాగ్రత్త ప్రియులరా. వీళ్ళు ఎగబడతాం దేనికి? ఆహారం కొరకు, ద్రాక్షరసం కొరకు, ఆహారం కొరకు, చేపల కొరకు వీళ్ళు ఎమ్మట పడుతున్నారు. యేసుక్రీస్తు అమ్మటే. జాగ్రత్త ప్రియులరా. ఈరోజు నా క్రైస్తవుడిగా నీవు, క్రైస్తవురాలుగా నీవు, సేవకుడిగా నీవు దేనిని వెంబడిస్తున్నావు? ఎందుకు వెంబడిస్తున్నావు? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావా? వాళ్ళు చెప్పే ఆకర్షణమైన మాట. ఇంకొక మాట చెప్పాలంటే నీ మాట కూడా దేవుడు ఆకర్షితుడు అవ్వాలంట. నీ మాటకి లేదు, నీ ప్రవర్తనకి. హలో, మీకు అర్థమవుతుందా? మన భక్తికి కూడా దేవుడు ఆకర్షితుడు అవ్వాలి. ఎలాగా? ఎవరినైనా ఒకళ్ళు చెప్తారా బైబిల్లో? ఎవరినైనా ఒకళ్ళు చెప్తారా బైబిల్లో? ఆకర్షించాలి నీ భక్తి. అమ్మా
సొలొమోను చేసిన ప్రార్థనకి దేవుడు ముక్తుడైపోయి ఆకర్షితుడయ్యాడట. సోలమితి కాదు, సువర్ణ కాదు, ఏం కాదు. చాలామంది ఉన్నారు, అది వేరే. ఎవరినన్నా ఒకళ్ళు చెప్తారేం, గబక్కని చెప్తారని చూద్దామని చూశాను. అంటే మీకు ఎవరికి బైబిల్ అంత నాలెడ్జ్ లేదేమో. ఒక మాట, సొలొమోను చేసిన ప్రార్థన, సొలొమోను చేసిన విన్నపం, సొలొమోను ఉద్దేశం, సొలొమోను ప్రవర్తన, సొలొమోను ప్రేమ, సొలొమోనులో ఉన్న నడవడిక అన్నీ కూడా దేవుణ్ణి ఆకర్షించేసి ముక్తుడైపోయాడంట. ఒకసారి ఏమన్నా కుదిరితే చప్పట్లు కొడతారా? అలాగా జాగ్రత్త, మెలకుగా ఉండండి కాస్త, ఏం లేదు, జాగ్రత్త వినాలి ప్రియులైన. ఏంటంట, సొలొమోను చేసిన ప్రార్థన అంతేనా? సింహాల భవనంలో దానియేలు చేయలేదా? చేశాడు. అంతేనా? యూదుల కోసం ఎస్తేరు చేయలేదా? మర్దుకై చేయలేదా? ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు ఎవరినైనా చెప్తారేమోనని నేను ఎదురు చూశాను. చాలా మంది చేశారు ప్రార్థన. ఎందుకు చేయలేదు? చెరసాల్లో వాళ్ళు పేతురు, పౌలు శీలలు ఉన్నప్పుడు, పేతురు ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేయలేదా? సంఘ ప్రార్థన ఆలకించటం అంటే ఆకర్షించలేదా? దేవుణ్ణి ఆకర్షించే ప్రార్థన, దేవుణ్ణి ఆకర్షించే నడవడిక, దేవుణ్ణి ఆకర్షించే భక్తి, దేవుణ్ణి ఆకర్షించే మాట, దేవుణ్ణి ఆకర్షించే చూపు, దేవుణ్ణి ఆకర్షించగలిగిన మన దగ్గర భక్తి, ఆ నడవడిక ఉంటే అప్పుడు నిజ క్రైస్తవుడు నీవు. అప్పుడు నిత్య జీవములో జీవాహారాన్ని తిన్నవాడిగా నువ్వు ఉంటావు. ప్రియులరా, నీవు దేవుణ్ణి ఆకర్షించే భక్తిలో ఉండాలి. కానీ నువ్వు ఎవరో ఆకర్షణలోకి నువ్వు వెళ్తే ఉపయోగం లేదు. అర్థమవుతుందా? దేవుని చేత ఆకర్షించబడిన వాడిగా ఉండాలి. దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడంటే నీవు ఆయన ఆకర్షించే భక్తి నీ దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? క్వశ్చన్ మార్క్గా ఉంది, కాస్త జాగ్రత్త వినాలి. ఏంటంట, మనం చేసే ప్రార్థన, మన ప్రవర్తన దేవునికి ఆకర్షణీయంగా, ఆయన ముగ్ధుడైపోవాలంట. వా, సూపర్. ఆకర్షించబడిన వారు, ఆయన ఆకర్షించబడిన వారు, ఆయన ఆకర్షించిన వారు, జాగ్రత్తగా, ప్రపంచాన్ని కదిలించిన క్రైస్తవులు బైబిల్లో ఉన్నారు. హల్లెలూయా. ప్రపంచాన్ని కదిలించిన స్త్రీలు కానీ పురుషులు కానీ, ఒక మాట చెప్పాలంటే నపుంసకులు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నపుంసకులు అంటే తెలుసుగా. జాగ్రత్త ప్రియులారా, అలాంటి వారి పేర్లు కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. కానీ కొంతమంది పేర్లు లేవు, రాసిన ఉపయోగం లేదు. ఎందుకని? వీళ్ళు యెజబెలు బ్యాచి. ఎవరిళ్ళు? విగ్రహానికి పూజలు బ్యాచి. పొందుకునేదేమో దేవుడు చేసిన మేలులు, అర్థమవుతుందా? పొందుకునేదేమో దేవుడు చేసినవి, పూజించేదేమో పనికిరాని దానిని. అనగా జాగ్రత్త, ఒక సంఘములో నీవు ఎంతగా దేవుని మాటలకి నువ్వు ఆకర్షణమైతే, ఈరోజు సంఘ కాపరి మాట నీకెందుకు విరక్త కలుగుతుంది? ఏమండి? ఒకప్పుడు నీ కష్టంలో వచ్చి ఓదార్చింది ఈ వ్యక్తి కదా. ఎవరి మాటలతో? ఆయన మాటలతో. అవునా కదా? ఆ రోజు నీ దగ్గరికి ఆయన ఎందుకు పంపించాడు తెలుసా? ఆయన మాటలతో, ఇతని ద్వారా నిన్ను ఆకర్షించడానికి. ఆ తర్వాత నీ మాటలతో ఆయన ఆకర్షింపబడటానికి. అర్థమవుతుందా? ఎక్కడో ఎవరో ఏదో చేస్తున్నారని కాదు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేయి. నీకు మేలు జరగకపోతే అప్పుడు అడుగు. దేవుని స్తోత్రం. చెప్పొచ్చు అప్పుడప్పుడు. అర్థమవుతుందా? జాగ్రత్త. నీకు నీ సంఘములో శ్రేష్టమైన ఆహారం అందకపోతే నువ్వు ఎక్కడన్నా వెళ్ళు. నేను ఖచ్చితంగా ఆ మాట చెప్తాను మన సంఘాలకి. చెప్పనా? ఎక్కడైనా చెప్పనా? ఎందుకు చెప్తానో తెలుసా? నా మీద నాకు నమ్మకం ఉంది, నన్ను నడిపించేవాడు మీద నాకు నమ్మకం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చేసే పని ఏంటంటే, దేనిని నువ్వు ఆకర్షణీయంగా తీసుకొని వెళ్తున్నావు? చాలా మంది ఎవరో ప్రార్థన చేసుకొని ఫోటోలు దీనిలో పెడుతున్నారు. అసలు దేనిని లైవ్ లో పెట్టాలో కూడా చాలా మందికి అర్థం కాదు. ప్రార్థన ఎట్ట చెయ్యాలా, పాట ఎట్ట పాడాలా,
వాక్యం ఇటు చెప్పాలని చెబుతుంటే ఈ పోస్టులు పెడుతున్నారు. ఎవరికి ఇచ్చిన జ్ఞానం వాళ్ళదే. అర్థమవుతుందా? ప్రార్థన చూసి చేసి నేర్చుకునేది ఎవరో తెలుసా? ఆర్సీఎం వాళ్ళు. వీళ్ళెవరు? ఆర్సీఎం వాళ్ళు ఎవరు? విగ్రహారాధికులు. వాళ్ళు ఇట తీసుకొని ఇట చూస్తా ప్రార్థన చేస్తారు. ఏం దరిద్రం అది తెలుసా? ఎవరు చేస్తారు అది? విగ్రహారాధికులు చేసేది. వాళ్ళకు ప్రార్థన రాదు. ప్రార్థన రాదు కాబట్టి కళ్ళు మూసుకోరు. వాళ్ళ సపరేట్గా బైబుల్, మరియమ్మను పూజించి మనిషిని పూజించేదేంది? ఎవరు చెప్పారు? నువ్వు కూడా ఎవరినో చూసి చేస్తే వాళ్ళను వెంబడిస్తున్నావు కానీ దేవుణ్ణి కాదు. హల్లెలూయా. హలో, మీకు అర్థమవుతుంది ఈ మాట? నువ్వు ఆయన అట్టంట, ఏనెట్టంట, ఆమట్టంట, అసలు ఆమె బలే చెప్పింది ఈయన మరి నువ్వెందుకంట? నువ్వు మనిషివి కాదా? నువ్వు మనిషి కాదా? దేవుడు నీకు మనిషిగా ఆ అవకాశం ఇయ్యలేదా? నీకు వచ్చిన ప్రార్థన చెయ్యి. జాగ్రత్త. నిన్న ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయటం అంటే ఎవరో చెప్పింది చేయటం కాదు, ఎవరికి వచ్చిందో వాళ్ళు చేయాలంట కదా. నాకు వచ్చిన ప్రార్థన నేనే చేస్తాను. నేను మొదటి మంది సంఘాలకు చెప్తున్నా, ఎవరినో చూసి వాళ్ళు ఎట చేశారు, వీళ్ళు ఎట చేశారు, వీళ్ళు ఎట చేశారని ప్రార్థనలు చేయమాకండి. అబ్రహాం ప్రార్థన నీకు వచ్చిందా? యాకోబు ప్రార్థన నీకు వచ్చిందా? యాకోబు చేసింది యాకోబు చేస్తాడు, అబ్రహాం చేసింది అబ్రహాం చేస్తాడు, దావీదు చేసి దావీదు చేస్తాడు, దానియేలు చేసి దావీదు. నువ్వు కూడా సింహాల దగ్గరికి వెళ్ళి దానియేలుకి ప్రార్థన చేయి, కుక్క దగ్గరికి వెళ్ళి చెయ్యి, కరవకుండా ఉండిద్దామని జాగ్రత్త ప్రియులారా. అది కూడా ఇప్పుడు ఇదొక ఆకర్షణ. ఫోనులు చూసి అవి చూసి ఆహా ఇది భలేగా ఉందని మిమ్మల్ని నాకు పెడుతున్నారు. ఇదొక దరిద్రం. నాకు భలేగా ఉంది కాదు, నువ్వు చేసి పెట్టు. నా దేవుడికి నేను ప్రార్థన చేశా, వచ్చిన మాటే. నా దేవుడిని నేను కనపరిచా, నీకు వచ్చిన మాటే. సంఘ బిడ్డగా నేను ఆనందిస్తా. సంఘ కాపరిగా నిన్ను చూసి ఈ మోకు పెడుతున్నారు మళ్ళీ కొంతమంది. జాగ్రత్త. మాదిరితనాన్ని చూపించేది పెట్టు. మొన్న నేను పెట్టాను ఏమని, ఈ ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా దేవుడు అని. ఒక రైతు విత్తనాలు పిండి జల్లుతా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నష్టపోయా, అయినా సరే నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇది ప్రార్థన. నష్టపోయా, అయినా నీ మీద నాకు నమ్మకం ఉంది. అయ్యా కన్నీటితో ఇత్తువాడు ఆనందంగా కోస్తాడని చెప్పేవుగా అని చెప్పి ఒక రైతు చేలో పిండి జల్లుతూ ప్రార్థన చేస్తుంటే అది నీకు మాదిరి. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థన చేయమని కాదు, అది నీకు మాదిరి. ఓ వ్యవసాయకుడు ప్రార్థిస్తున్నాడు, ఒక వృద్ధుడు ప్రార్థిస్తున్నాడు, ఒక రైతు ప్రార్థిస్తున్నాడు, ఒక పని ప్రారంభించేటప్పుడు ప్రార్థిస్తున్నాడు. అలాగా చెయ్యి, నువ్వు కూడా ప్రార్థన చేయని దానికి అర్థమైందా? కష్టపడే వ్యక్తి ప్రార్థనతో ప్రారంభిస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావని అర్థం దానికి. జాగ్రత్త ప్రియులారా. ఒక పాస్టర్ గారు ఇలా చేశాడంట. ఒక పాస్టర్, ఆయనకి కలిసి రావాలని ఉంది, ఎలాగుండా కలిసి వస్తుంది అంతే. ఆయన దీవించబడాలనే దాన్ని ఎవడు చెడగొట్టలేడు. కానీ నువ్వు నీ ద్వారా ఒక మాట చెప్పాలంటే బైబిల్లో కూడా ఒక మాట ఉంది, నీతిమంతులకు ఆదాయం రావాలంటే పాపాత్ములు సంపాదించాలంట. నిజంగా ఆయన నీతిమంతుడై ఉంటాడు సంఘ కాపరి. ఈ పాపాత్ములు అందరూ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నారు డబ్బులు. ఇప్పుడు చెప్పు, తెలుసా? ప్రసంగి గ్రంథంలో ఉంటుంది అది. తెలుసా మీకు? తెలీదా? చూడండి, బాగుంటది. ప్రసంగి 3:12లోనే ఉంటది మేబీ. చూడండి ప్రియుల, నిజంగా ఏముంటది తెలుసా? నీతిమంతుల కొరకంట అదే నేనంటుంది కూడా. ఆయన నీతిమంతుడై ఉంటాడు, ఈ పాపాత్ములందరూ తీసుకెళ్ళి ఆడెత్తున్నారు. నిజమే కదా అది. అందుకని వాళ్ళు హెచ్చించబడుతున్నారు. దేవుని స్తోత్రం. తప్పు వాళ్ళది మాత్రం కాదు. ఎవరిది? బోధించే శాఖడిది మాత్రం తప్పుగానే కాదు. ఆయన చెప్పుకుంటాడు. ఆయన నిజమేదో అబద్ధమేదో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది?
మనది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, నేను ఆకర్షిస్తాను, నేను ప్రేమగా మాట్లాడతానని తండ్రి అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు, కుమారుడు తండ్రి ఆకర్షిస్తేనే నా దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మీరు ఎతికే ఆహారం కడుపు నిండిద్దేమో కానీ పరలోకానికి చేర్చదో, నేను జీవాహారాన్ని అయి ఉన్నాను. ఈరోజు నువ్వేం తినబోతున్నావు? రొట్టె అని చెప్తావు కదా. రొట్టె కాదు, అది రొట్టె కాదు, క్రీస్తు శరీరం. దీనికి అర్థం ఏంటిది? జీవాహారం నువ్వు భుజించబోతున్నా. ఆ లేఖనం అక్కడ చదవండి. ఒక మాట ఏదైనా నేను ముగిస్తాను, టైం అయిపోయింది కదా. జాగ్రత్త ప్రియులారా, ఏమంటున్నాడంట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వాడు నాయందును నేను వానియందును ఏకమై ఉంటారంట. ప్రియులారా, హలో, వేరు వేరు కాదు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? బల్లలో చేవేసి నీవే దేవునికి వేరుగా ఉంటున్నావు. ఆయన ఏమంటున్నాడు, నా శరీరం తింటే నా రక్తం తాగితే నేను వాడిలో వాడు నాలో, ఇద్దరం మమేకమై ఉంటాం. ఇంకో మాట ఏంటంటే, తండ్రి నేను కలిసి వాడితో ఉంటాం అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎంత శక్తివంతుడు ఇతను! ప్రపంచాన్ని కొల్లగొట్టగలిగిన వాడి శక్తి నీలో ఉంటుంది. ప్రపంచాన్ని నిర్మాణం చేయగలిగిన వాడి శక్తి నీలో ఉంటుంది. ప్రపంచాన్ని నిర్మించి వ్యాపించిన వాడి శక్తి నీలో ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఏదో ఒక ఆకర్షణ, ముసలమ్మ ముచ్చటలకి ఆకర్షణ, తగాదలకి ఆకర్షణ, అలగటానికి ఆకర్షణ. జాగ్రత్తగా విను, అవునా కాదా? ఇతరులని గాయపరిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకర్షించబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని వినడానికి ఆకర్షణ. నువ్వు కూడా మాట్లాడడానికి ఇష్టపడి వాళ్ళ దగ్గర ఆకర్షణ పొందుకుంటున్నావు. జాగ్రత్తగా ఈ మాటలు వినాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఎట్లా అంటే, మనము లోకములో ఉన్న వాటిని చేయటానికి మనం ఆకర్షించబడుతున్నాం. రెండోది కూడా ఏంటంటే, మనం చేయటానికి కూడా ఇష్టపడుతున్నాం. అర్థమవుతుందా? జాగ్రత్త. నిజంగా నిన్న ఒక మాట ఏమనిపించిందంటే, ఆకర్షణ భక్తి చేస్తున్నారు ప్రజలు, క్రైస్తవులు అన్న మాటకి దేవుడు మనకి ఇంత వాక్యాన్ని ఇచ్చాడు. చాలా ఉంది, ఇంకా ఎతికితే చాలా ఉంది ఇక్కడ. అర్థమవుతుందా ప్రియులారా? మరి నువ్వు ఎలాగ ఉంటున్నావు ఆలోచించి. అనుకూల భక్తి అంతేనా? అనుకూల భక్తి అంటే, అనుకూల భక్తి అంటే కుదిరినప్పుడు. రెండోది ఆకర్షణీయమైన ఆహారం. అది సంగతి. మొన్న ఒక మాట చెప్తా, గుర్తొచ్చింది. మొన్న ఒక అతనికి ఈ మధ్యకాలంలో ఎంగళాయపాలెంలో పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే మేము చాలా కష్టపడి ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, అతనికి తగ్గింది. మామూలుగానే నడుస్తున్నాడు. నడుస్తుంటే నేనేం చేశానంటే, అబ్బాయి సంఘంలో ఎవరైనా, నేను లైవ్లో చెప్తున్నాను, కావాలని కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. అయా, సంఘంలో ఎవరికైనా ఒక బాధ వచ్చిందనుకో, సంఘం అంటే వేరు వేరు కాదు, మనందరం క్రీస్తులో, క్రీస్తు శరీరంలో ఒక భాగాన్ని, ఏ భాగం అన్న ఒకటి పని చేయలేదనుకో క్రీస్తు బాధపడతాడు. అలాగే సంఘంలో ఎవరికైనా బాగపోతే మనం కూడా సహాయం చేయాలి అని చెప్పంటే అందరు కూడా చేద్దాం అన్నారు. నాతోటి తిరిగే నా ఫ్రెండు వెంకట్రావు అన్నాడు, ఏం కావాలంట అన్నాడు. ఏదో ఒకటి, మనం ఏం కావాలనేది కాదంటే ఎమ్మటే కొంత అమౌంట్ తీసి కొన్ని వేల రూపాయలు ఇచ్చాడు. అతనికి ఇచ్చి ఏం కావాలో తీసుకోండి అన్నాడు. ప్రార్థన చేసింది మేము, ధనం సహాయం చేసింది మేము, అన్నీ చేస్తే ఎవరో ఒక ఆయన వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఏదో ఇచ్చాడు పాపం, ఆయనకి ఇచ్చి వెళ్ళిపోతే ఆయన వాళ్ళ చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడంటే, నాకు మొన్నటిదాకా నడిచే అవకాశం లేదు, లేకపోతే అన్నొచ్చి ప్రార్థన చేశాడు, అన్నొచ్చి ప్రార్థన చేయటం వల్ల ఇప్పుడు నేను నడుస్తున్నాను అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత అందరు కూడా పాపం బాగా చేశారు. 2 లక్షల మంది చూశారు ఆ వీడియో. 2 లక్షల మంది తర్వాత నేను చూశాను. తర్వాత ఆయన పరిస్థితి ఏమైందంటే, కాలు చెయ్యి పడిపోయింది. నడిచే వ్యక్తి నడవట్లేదు ఇప్పుడు.
మీకు అర్థమవుతుందా? ఎంతగా నడుస్తున్నాడంటే గబా 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 నడిచే వ్యక్తి ఏంది, అతను ఎలా నడుస్తున్నాడంటే కుంటివాడిలాగా నడుస్తున్నారు, అవిటివాడిలాగా నడుస్తున్నారు. కారణం ఏంటంటే అతను చెప్పిన సాక్ష్యం అబద్ధం. దేనికి ఆకర్షితుడయ్యాడు ఇతడంటే, వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చారు, కొన్ని డబ్బులు ఇస్తే డబ్బులకి ఆకర్షితుడయ్యాడు. ఆకర్షితుడయ్యి వెళ్ళి అబద్ధ సాక్ష్యం చెప్పాడు. నా దగ్గరికి వచ్చి తన భార్య, తన పిల్లలు, తన కొడుకు కూడా నేను బాప్తిసం ఇచ్చాను, నా దగ్గరికి వచ్చి ఇన్ని చెప్పిన వ్యక్తి ఇంకో చోటకి వెళ్ళి నాకు ఇక్కడే స్వస్థత వచ్చింది అని చెప్పాడు. ఇంకోటి ఏంది, కలవర టెంపుల్లోకి వెళ్ళి వారం నెల నెల ఆ బియ్యం తెచ్చుకుంటా ఉంటాడు. వాళ్ళ గురించి కూడా చెప్పలా పాపం. అతను నెల నెల బియ్యం ఇచ్చి ఆయన గురించి చెప్పలా, నెల నెల డబ్బులు ఇచ్చి ఆయన గురించి చెప్పలా. మధ్యలో ఎవరో ఒక ఆయన వచ్చి 1000-2000 ఇస్తే ఆయన గురించి ఈ అన్న ప్రార్థన చేస్తే అన్నాడు. దేవుడి దయ వల్ల అనలేదు అతను, దేవుడి దయ వల్ల నేను స్వస్థత పొందుకున్నాను అనలేదు. ఈ అన్న ప్రార్థన చేస్తే నాకు అది తగ్గింది అన్నాడు. అనగానే సరే మేము బాధపడ్డాం, చూసాం, మేమేం అనలేదు. కానీ దేవుడు చూస్తా ఊరుకుంటాడా? నేను మళ్ళీ చెప్తున్నాను, సావకుడంట మనస్సులో కూడా బాధపడకూడదంట, హృదయంలో కూడా బాధపడకూడదు. జాగ్రత్త ప్రియులారా. సరే, నా బాధ, మన బాధ తీసే సేవకుల బాధ. దేవుడు ఎంత బాధపడుతున్నాడు అంటావు? నిన్ను బ్రతికించింది నేను, నిన్ను బలపరిచింది నేను, నిన్ను నడిపించింది నేను, నీకు జీవాహారంగా దిగి వచ్చింది నేను. యాడ్ నుంచి దిగి వచ్చాడట? పరము నుండి భూమికి దిగి వచ్చాడంట. ఎందుకు? నీకు ఆహారాన్ని ఇవ్వటానికి. ఆయన ఆహారం నీ కొరకు ఆహారం అయిపోతే నువ్వేదో ఈ లోకంలో ఆశల కొరకు ఆయన్ని మర్చిపోతే జాగ్రత్త ప్రియులరా, ఎలాగుంటావు? నిజంగా చెప్తున్నాను, మన ప్రార్థన ఆయన్ని ఆకర్షించేలాగుంటే మనం ఎక్కడున్నా దీవించబడతాం. వేల మందిలో, లక్షల మందిలో కాదు. నువ్వు ఒంటరిగా తలుపేసుకుని కూర్చుకొని ప్రార్థన చేయి. ప్రార్థన చేసి నువ్వు అడిగేటప్పుడు దేవుణ్ణి అడిగేటప్పుడు ఆయన్ని ఆకర్షించే మాటలతో ప్రార్థన చేయాలి. అంతేకాని నువ్వు ఇంకొకళ్ళ మీద ఏడ్చి ప్రార్థన చేస్తే అది అయ్యేది కాదు, జరగదు. ఖచ్చితంగా ఎవరినో చూసి, ఏదో అంటారు కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఒళ్ళు కాలితే కానీ ఏంది, పులి అవ్వదు నక్క. జాగ్రత్త ప్రియులారా. వాళ్ళ ప్రార్థన వీళ్ళ ప్రార్థన కాదు, నీ ప్రార్థన నువ్వు చేయి. నీ ప్రార్థనతో దేవుడిని నువ్వు ఆకర్షించు. ఆయన నిన్ను ఆకర్షించడం తెలుసుకో. ఆయన నీ కొరకు జీవాహారమై ఆకాశము నుంచి భూమికి దిగి వచ్చిన దేవుడు. ఆయన నీకు ఏమిస్తాడంట? నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, రాజులకు రాజువై ఉన్న దేవా, నీ కొందనాలు ప్రభా. నీ చిత్తంలో, నీ ఇష్టంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఇదిగో నా తండ్రి, మరొక దినం ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన, అదిగో నా తండ్రి, పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన పండుగలో ప్రభా మేమందరం ప్రభా, ఇదిగో నా తండ్రి అయా సంతోషించడానికి సహాయం చేశారు. అయితే ఈరోజు తేటగా సూటిగా మాతో ఇంకా కొంచెం కఠినంగా మీరు మాట్లాడారు. నిజమే ప్రభా, మా ప్రార్థన ఎవరిని ఆకర్షిస్తుంది నాయన? మేము ఎవరి చేత ఆకర్షించబడ్డాం? ఆలోచన చేస్తే అయ్యా, మీరు మమ్మల్ని ఆకర్షిస్తే నాయన, ఇదిగో నా తండ్రి, మేము ఈ రోజున ప్రభా నీ పాద సన్నిధిలో ఉన్నాం నాయన. ఇదిగో నా తండ్రి మమ్మలను ప్రేరేపించి ఆకర్షించినప్పుడు కుమారుడుగా నిన్ను అంగీకరించాం నాయన. నీ శరీరాన్ని నాయన, నీ యొక్క రక్తమును ప్రభా పానీయం చేస్తున్నాం ప్రభా. మేం పరిశుద్ధులమని కాదు నాయన, అదిగో నా తండ్రి, మీరే మమ్మల్ని పరిశుద్ధపరిచారు. పరిశుద్ధపరచబడిన మేము నాయన అబద్ధానికి నాయన విలువేక తావీక నిజమైన నీకు, నీతైన నీకు ప్రభా తల వంచి నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి నాయన. నీ శరీరాన్ని అలాగే ప్రభా నీ రక్తమును పానీయం చేస్తూ ఉండగా నాయన మాలో ఉన్న ప్రభా అయాదుగో నా తండ్రి అవిధేయతను తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ లోకాన్ని ప్రభా అయ్యా, ఈ లోకపు మాటలు చెప్పేవారిలో ప్రభా మేము ఉండక నాయన, వారు చెప్పే మాటలకి నాయన లొంగిపోక, వారి మాటలకి మేము ప్రభా ఇదిగో నా తండ్రి అయాదిగో నా తండ్రి తల వంచుక నీ మాటలకి నాయన నీకు లోనయ్యి ప్రభా నువ్వు ఆకర్షిస్తూ ఉండగా నిన్ను ఆకర్షించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.